గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటలు నేను సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో చూసిన. ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తారు, నన్ను పోసుకు తింటారా? ప్రభుత్వానికి వచ్చేది 18,500 కోట్లు, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి నేను ఏం చేయలేను. వాస్తవం మీరు ఏం చేయలేరు. మిమ్మల్ని మేము ఏ ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కానీ మీరు అన్నటువంటి మాటలు ప్రజలతోని 10 లక్షల మంది ప్రజలతోని సమావేశం ఏర్పాటు చేస్తా, వృద్ధాప్య పెన్షన్లు ఆపుదామా, ఉచిత కరెంటు ఆపుదామా, షాదీ ముబారక్ ఆపుదామా, ఇవన్నీ ఆపి మరి మేమే బోనస్లు తీసుకుంటాం, ఉద్యోగులుగా మేమే జీతాలు పెంచుకుంటాం, మా కడుపు నిండినంగానే మరి వేరొక కడుపులు నిండాలి అని చెప్పి అన్నట్టుగా ఏవైతే మీరు మాట్లాడిన మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారిగా మీకు సరికావని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఉచితాలు అడగడం లేదు, మేము మాకు బంగారు పీమని అడగడం లేదు, మాకు రైతు భరోసా ఇవ్వడం లేదు, మేము ఇంకేదో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే విధంగా సంక్షేమ పథకాలు అడగడం లేదు. మేము అడిగేది ఉద్యోగులకు రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి మా నిజ జీతంలో దాచిపెట్టుకున్నటువంటి నెలకు 5, 10, 20 వేల రూపాయలు ఏదైతే మేము ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకుంటున్నామో ఆ యొక్క డబ్బులు మాది మేము మా అవసరాలకు, మా పిల్లల పెళ్లిళ్లకు మేము ఇల్లు కట్టుకుంటేనో లేకపోతే ఇతర ఆసుపత్రి అవసరాలకు మేము తీసుకుందామంటే మా డబ్బులు మేము తీసుకోనీకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏంది మీరు మాట్లాడుతున్న తీరు నిజంగా ముఖ్యమంత్రి గారికి సరికాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము ఎక్కడ ఉచితాలు అడగలేదు, మాకు బోనస్లు అవసరం లేదు. నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరువు భత్యం పెంచుతుంది. రాజ్యాంగపరంగా ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 5 డిఏలు పెండింగ్ లా ఉన్నాయి. అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా